హలో గైస్, OnePlus 8 ఈ OnePlus Get 3 బుల్లెట్ వైర్లెస్ అయితే రిలీజ్ చేసింది. ఈ ప్రోడక్ట్ 1999 అయితే ఇల్లు అవైలబుల్ తీసుకొని వచ్చారు. కానీ ప్రాపర్ ఉన్న 1299 ఉంది. మనం పెట్టే ఈ 1299కి ప్రోడక్ట్ వర్తా కాదనేసి నేను వీడియోలో అయితే చెప్పాను. అలాగే దీని సౌండ్ క్వాలిటీ ఎలా ఉంది, బాస్ ఎలా ఉంది, వోకల్స్ ఎలా ఉన్నాయి, కాల్స్ క్వాలిటీ అవన్నీ ఎలా ఉన్నాయి నేను అయితే ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియోని అయితే పూర్తి చూడండి. మాకు దీంట్లో యూజర్ మాన్యువల్ అయితే ఇచ్చాడు. యూజర్ మాన్యువల్ మాకు అవసరం లేదు. దీంట్లో వచ్చి ఇప్పుడు మనకి స్మాల్ లార్జ్ అయితే బస్ అయితే ఇచ్చాడు. ఇప్పుడు మనం ప్రోడక్ట్ ఏది ఓపెన్ చేద్దాం. చూసారు కదా, ఇప్పుడు దీన్ని బిల్డ్ క్వాలిటీ అయితే ఎలా ఉందో చూద్దాము. ఇది చాలా లైట్ వెయిట్ అయితే ఉంది. ఒక ఇండికేటింగ్ లైట్ అయితే ఇచ్చాడు. అలాగే దాని కింద వాల్యూమ్ అప్ బటన్, మెనూ బటన్, వాల్యూమ్ డౌన్ బటన్ ఈ మూడైతే ఇచ్చారు. దాని మించి ఇంకేం లేదు. ఇటుపక్క అయితే ఛార్జింగ్ పోర్ట్ ఉంది. ఇది టైప్ సీట్ అయితే ఇస్తున్నారు. మేబీ నాకు తెలిసి ఒక బాక్స్ రేట్ అయిపోతుంది అనేసి ఛార్జింగ్ కేబుల్ అయితే ఇవ్వలేదమ్మా దీనికి. బాక్స్లో అయితే మనకి ఛార్జింగ్ కేబుల్ అయితే రాదు. మీరు కూడా అన్బాక్సింగ్లో చూస్తుంటారు. అలాగే ఇంకో సైడ్ OnePlus లోగో అయితే ఉంది. ఇది ఇప్పుడు డ్రైవర్స్ కానీ వచ్చామంటే దీంట్లో 12.4mm డ్రైవర్స్ అయితే ఉంటాయి. ఇది బేస్కి అయితే సూపర్ ఉంటుంది. మ్యాగ్నెటిక్ కూడా సూపర్ ఉంది. ఒకసారి నేను మెల్ల వేసుకొని చూస్తాను. ఎలా ఉందో చూడండి. నేను మెల్ల వేసుకుంటాను. ఇప్పుడు ఈ నెక్ బ్యాండ్ అదే OnePlus డివైస్ అయితే ఉంది. ఇప్పుడు దీనికి పక్కన నేను మీకు వీడియో కూడా ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి చూడండి ఎంత క్విక్గా ఇది కనెక్ట్ అవుతుందో. ఇప్పుడు మనం కీస్ అనేది చూసారా, OnePlus బుల్లెట్ వైర్లెస్ Get 3 అనేసి డివైడ్ నేమ్ వచ్చింది. దాని మీద పేడింగ్ కొడతాము. పేడింగ్కి కొంచెం టైం అయితే తీసుకుంటుంది. ఓకే, పేడింగ్ అయితే అయిపోయింది. ఈ నెక్ బ్యాండ్లో ప్రోస్ అండ్ కాన్స్ ఈ రెండు చెప్తాను. దీన్ని బట్టి మీరు తీసుకోవాలో వద్దా మీరే నిర్ణయించుకోండి. ఇందులో మనం ప్రోస్ చూసే కొందికి ఇది ఒక్కొక్కటి 12.4mm డ్రైవర్స్ అయితే తీసుకొచ్చారు. దీనికి బేస్కి వాటన్నిటికీ సూపర్ ఉన్నది. అలాగే బ్యాటరీ అయితే మనం 10 minutes ఛార్జ్ చేసామంటే మనకి అప్రాక్సిమేట్గా 15 to 20 hours అయితే ఈ ఛార్జింగ్ అయితే వస్తుంది. అది మనం 50% వాల్యూమ్లో కానీ పెట్టుకుని ఉన్నామంటే, అదే ఫుల్ ఛార్జ్ చేసామంటే మనకి 4 days ఖచ్చితంగా అయితే వస్తుంది. ఇది 5.4 అయితే సపోర్ట్ అయితే చేస్తుంది బ్లూటూత్ వర్షన్. మనం చాలా క్విక్గా అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. అలాగే ఇందులో IP55 వాటర్ అండ్ స్వెట్ రెసిస్టెన్స్ అయితే ఉంటుంది. మనం ఎత్తుకొని డైరెక్ట్ వాటర్లో చేసినామంటే ఇంక డైరెక్ట్ అస్సామే. అలాగే ఇందులో మ్యాక్సిమం వాల్యూమ్ 1 or 2 decibelకి అయితే వెళ్తుంది. బట్ మనం ఒకవేళ అంత సౌండ్ కానీ పెట్టుకొని కానీ విన్నామంటే మన చెవులు కూడా అస్సాం వినిపోతాయి. కాబట్టి 90 decibelకి అయితే తక్కువ పెట్టుకుని అయితే వినండి వాల్యూమ్ని. అలాగే వీళ్ళు గేమింగ్లో కూడా లేటెన్సీ తక్కువ ఉంది అనేసి అంటారు. బట్ నెక్ బ్యాండ్లు అవన్నీ మనం ఏవి తీసుకున్నా కానీ మనకి గేమింగ్ ఆడేటప్పుడు ఖచ్చితంగా లేటెన్సీ అయితే ఉంటుంది. అలాగే ఇందులో నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ఇచ్చారు. అది నాకైతే ఎక్కువ అంత అట్రాక్టివ్ అయితే అనిపించలేదు. బట్ మన నాయిస్ అయితే ఖచ్చితంగా వాళ్ళకి వినపడుతుంది. లైట్గా అయితే వినపడుతుంది, మరీ ఎక్కువ అయితే వినపడదు. మనకి ఇందులో సౌండ్ పరంగా అయితే చాలా సూపర్ ఉంటుంది. మీరు నాకు ఎక్కువ సేపు ఛార్జింగ్ రావాలి, అలాగే నేను సౌండ్ క్లారిటీ బాగుండాలంటే ఈ OnePlus అయితే తీసుకోండి. ఈ వీడియో అయితే ఏంటి ఫ్రెండ్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలిసిపోదాం. అంతవరకు బాయ్.